ఏదైనా కొత్త కార్యం ముంగటేసుకోవాలంటే మంచి ముహూర్తం చూసుకుంటారు. ఇంత మందికి పండుగ పూట షాల్ చేస్తే మంచి జరుగుతుంది. ఆ పని అయిపోయేదాక ఏ ఒడిదొడుకులు ఉండకుండా నడుస్తుందని నమ్మకం. ఇక అదే ఒక సినిమా షాల్ చేస్తే ఎంత జాగ్రత్తలుంటాయి. మంచి రోజు మంచి టైం చూసుకొని పూజలు చేసినాక స్టార్ట్ కెమెరా అంటారు. అగో అట్లనే ఇవాళ మాస్ లీడర్ జగ్గారెడ్డి సారు కూడా ఉగాది పండుగోలిగే ఆయన సినిమా ఆఫీసును ఓపెనింగ్ చేసిండు. సంగారెడ్డి సింగం జగ్గారెడ్డి సార్ సినిమా పట్టాలెక్కింది. ఉగాది పండుగ నాడే మంచి రోజని హైదరాబాద్ లో ఉన్న జూబ్లీ హిల్స్ లో ఆయన సినిమా ఆఫీస్ కు లిబ్బెన్ కత్తిరించి ఓపెనింగ్ చేసిండు సారు. ఇక ఇప్పటి సంది జగ్గన్న అడ్డగా సినిమా ఆఫీసేనాట. ఈ సినిమాకి నా నిజ జీవితంలో ఒక స్టూడెంట్ లీడర్ గా, ఒక మున్సిపల్ కౌన్సిలర్ గా, మున్సిపల్ చైర్మన్ గా ఆ రోజులలో నేను పడ్డ కష్టాలు, నేను పడ్డ ఆ స్ట్రగుల్స్, ఆ రిస్క్ గేమ్ ఇవన్నీ చాలా ఉన్నాయి అందులో. ఈ ఉగాదికి సినిమా షూటింగ్ షాల్ అయితే ఏడాదిలో రప్ప షూటింగ్ అంతా ఉడిపిస్తారట. మళ్ళా ఉగాది నాడు గా సినిమాని టాకీస్ లకు ఇడుస్తారట. పెద్ద ముచ్చట ఏంటంటే గా సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అన్ని జగ్గన్నే రాసుకుంటాట. హీరో కూడా జగ్గన్నేనాట. డైరెక్షన్ చేసేది మాత్రం ఇంకొక ఆయనట. సినిమాలో హీరోలు చూస్తుంటాం పోలీస్ ఆఫీసర్లు కొట్టినట్టు, ఎస్పీలను కొట్టినట్టు, అదేదో సినిమా యాక్ట్ లో చూపిస్తారు. అది ఒరిజినల్ ఉన్నాయి అవన్నీ. నేను యాక్టర్ కాదు, ఇవన్నీ ఒరిజినల్స్ ఉన్నాయి నాకంతా. మళ్ళీ సినిమాని ఏదో కల్పితం గిట్లనేమో అనుకునేట్లు కాదు, మొత్తం జగ్గన్న జీవిత చరిత్రనే సినిమాలు ఎక్కడ తీసుకుంటుండట. గా సినిమాలు ఉన్నదంతా జగ్గన్న జీవితమే అంటున్నాడు. అంతేకాదు మొన్న నాడు పోస్టర్ బయటికి ఇడిచినట్టే ఇవాళ చిన్నపాటి టీజర్ ను కూడా బయటికి ఇడిచిపెట్టిండు జగ్గన్న. జగ్గన్న అంటే జగ్గన్నే పోండ్రి, గెటప్ గిటప్ అంతా బయట ఉన్నట్టే ఉన్నది సినిమాలో కూడా. చూస్తుంటే బాలయ్య బాబు ఫ్యాక్షన్ సినిమాలు చూసినట్టే ఉన్నది పోండ్రి. పెద్ద ముచ్చట ఏందంటే ఒక తెలుగులోనే కాదు హిందీలో కూడా వస్తుందట. అంటే పాన్ ఇండియా స్థాయి సినిమా అన్నట్టు. ఇప్పుడు ఏ పదవి లేని మందిలో తిరిగేటి మాస్ లీడర్ జగ్గన్న ఇదే మోకానుకొని సినిమాల మోకాన పోతుండన్నట్టు. మొత్తానికైతే తెలంగాణకేంచి ఇంకొక కొత్త యాక్టర్ బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టే తందుకు తయారైతుండు పోండ్రి.